హలో అమర్దీప్ గారు. హాయ్ అండి. అమర్దీప్ గారు సార్ ఎక్కడ సార్ ఈ సినిమాకి సంబంధించి ఏదో మీకు యాక్సిడెంట్ జరిగినట్టుంది కదా, సో ఎలా జరిగింది, పూర్తిగా రికవరీ అయ్యారా? అదే ఇది అంటే ఇంజరీ షూటింగ్లో లేదు చిన్న ఫైట్ సీక్వెన్స్లో అది అది ఏర్పడిందనే విషయం అప్పుడు కూడా తెలియదు. సో కొన్ని నెలల తర్వాత బయటకు వచ్చింది అంటే అది చిన్న బోన్కి ఎక్స్టెన్షన్ ఉంది, అది సర్జరీ జరిగింది. సో ఆ పెయిన్ ఇంకా ఉంది, ఇంకా తగ్గలేదు. సో అది సినిమాలో ఏం జరగలేదు. టీజర్ ఎంటర్టైనింగ్ ఉందండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సుధాకర్ గారు, లైక్ ప్రొడ్యూసర్ అనేవారికి ప్రతి సినిమా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఆల్రెడీ మీరు 2 ఫిలిమ్స్ చేశారు, ఇది చేస్తున్నారు. సో ఆ సినిమాల నుంచి ఏం నేర్చుకున్నారు, ఈ సినిమాతో ఏం తెలుసుకున్నారు? అంటే సినిమా అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఆబ్వియస్లీ కంప్లీట్లీ న్యూ ఫీల్డ్. ఫ్రమ్ స్క్రిప్ట్ సెలక్షన్ దగ్గర నుండి తీసేదాకా ఒక ఎత్తు, తీసింది రిలీజ్ చేయడం ఒక ఎత్తు. సో ప్రతి ఫేజ్లో లెర్నింగ్ ప్రాసెస్. అసలు ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫిలిం అండ్ రిలీజింగ్ ద ఫిలిం అనేది బై అబ్జర్వింగ్. బిగ్ ఫిలిమ్స్ అయితే ఎలా వస్తున్నాయి, స్మాల్ ఫిలిమ్స్ ఎలా వస్తున్నాయి, ఒక మీడియం రేంజ్ ఫిలిమ్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ మ్యాటర్స్. స్క్రిప్ట్ అనేది డెఫినెట్గా ఆడియన్స్కి ఎంగేజింగ్గా ఉంది అని అంటే దే ఆర్ లిఫ్టింగ్ ద ఫిలిం. బట్ ఇప్పుడు ఏంటంటే సెవరల్ మీడియా వచ్చినాయి కాబట్టి మూవీ చూడటానికి ఆప్షన్స్ పెరిగినాయి. దే కెన్ చూస్ థియేటర్ ఆర్ దే కెన్ చూస్ ఓటీటీ. కొన్ని ఏంటంటే థియేటర్ కోసం ప్రిపేర్ అయ్యే ఫిలిమ్స్ కూడా ఉంటాయి. సో నేననేది ఏంటంటే సినిమా ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ విల్ గెట్ ఫ్రమ్ థియేటర్. ఎక్కువ మంది థియేటర్కే వచ్చి చూడాలి అనేది ఇది. నౌడేస్ ఇప్పుడు స్మాల్ ఫిలిమ్స్ కూడా టికెట్ ప్రైస్ కంఫర్టబుల్గా రీసెంట్గా వచ్చినవి కూడా 99 రూపీస్ టికెట్ ప్లానింగ్ అనేది కూడా పెట్టి కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇట్ విల్ బీ మోర్ ఎంకరేజింగ్ కమింగ్ డేస్లో. నేను అనేది ఇంకా మంచి ఫిలిమ్స్ అయితే వస్తారు అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో సో అంతే. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ సుమతి శతకం ఎంటైర్ టీమ్కి మీడియా తరఫున బెస్ట్ ఆఫ్ లక్. చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ ఎంతో కష్టపడి ఎన్నో కలలు కానీ ఈ సినిమా గురించి ఎన్ని బాధలు పడి ఉంటారో ఈ ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడానికి. సో ఐ రియల్లీ గాడ్ మస్ట్ బ్లెస్ యూ విత్ ఎ గ్రేట్ బ్లాక్ బస్టర్. మీ అందరి వల్ల ఒక కొత్త టీము ఇండస్ట్రీకి వస్తుంది. ఐ స్పెషల్లీ రియల్లీ కంగ్రాచులేట్ యూ శ్రీధర్ గారు మిమ్మల్ని. ఎందుకంటే కొత్త వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఐ రియల్లీ గ్రేట్. ఇప్పుడు డైరెక్టర్ గారికి ఒక క్వశ్చను. మీరు ఇప్పుడు సుమతి శతకం అనే టైటిల్ అన్నది కొంచెం ఇంట్రిగ్యూయింగ్ ఉంది, అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును సార్. సుమతి శతకం నుంచి మీరు ఏం క్యారీ చేయబోతున్నారండి సినిమాలో? అంటే సార్ ఇది సుమతి అని ఒక అమ్మాయి లాంటి అంటే మామూలు అమ్మాయిలకే ఒక అమ్మాయి వెనక 10 సార్లు పడితే కానీ పడదు. అలా 10 ఒక మామూలు అమ్మాయి వెనకాలే 10 సార్లు పడితే కానీ పడదండి. అలాంటి సుమతి లాంటి ఒక అందమైన అమ్మాయి వెనకాలంటే కనీసం 100 సార్లు పడాలి కదండి. ఓకే. సో అలాంటి 100 సార్లు పడగొట్టాడు కాబట్టి సుమతి శతకం పెట్టాం సార్. ఓహో, చాలా బాగుంది. మంచి బ్రహ్మాండంగా పెట్టారు సినిమా. థ్యాంక్ యూ సార్. టైటిల్ చాలా బ్రహ్మాండంగా ఉంది, సుమతి శతకం అన్నది. థ్యాంక్ యూ సార్. మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు, వెరీ గుడ్. ప్రొడ్యూసర్ గారు, మీరు అంటే ఇప్పుడు 2 సినిమాలు చేసి 3వ సినిమాలోకి వచ్చారు కదా మీరు. అంటే ఇప్పుడు మా సోదరుడు ఆల్రెడీ అడిగాడు, రాజేష్. కానీ నేను అడిగేది ఏంటంటే, మీరు ఈ జర్నీలో సినిమా మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందండి? సినిమా అంటే స్క్రీన్ మీద సినిమా తీయాలన్న కోరిక కాకుండా ఒక బిజినెస్గా మీరు ఆలోచిస్తే ఇది మీకు ఇంట్రెస్ట్గా క్రియేట్ చేసిందే, ఇంట్రెస్ట్గా అనిపించిందా? స్టిల్ ఇట్ ఈజ్ అంటే ఇట్స్ ఎ టఫర్ ఫేస్. ఓకే. ఇప్పటికీ కూడా. ఓకే. బికాజ్ ఏంటంటే ఈవెన్ బిజినెస్ అనేది క్యాలిక్యులేషన్స్ మారిపోయినాయి. ఇప్పుడు ఒక సినిమాని కమర్షియల్లీ బిజినెస్ చేసుకోవాలంటే దేర్ ఆర్ సర్టెన్ ఈక్వేషన్స్. ఎస్ సార్. ఎక్స్ ఉంటే వై ఉండాలంటారు, వై ఉంటే జెడ్ ఉండాలి. దేర్ ఆర్ టూ మచ్ ఆఫ్ డిఫికల్టీ. ఎస్. సో ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్, ప్యాషనేట్ యాక్టర్స్, ఇండస్ట్రీ గ్రాఫ్ పెరగాలి, పర్సంటేజ్ ఆఫ్ ఫిలిమ్స్ పెరగాలి అని అంటే మై పర్సనల్ ఫీలింగ్, అంటే నేను నేర్చుకున్న పర్సనల్ ఫీలింగ్లో ఇంకా కొంచెం ఫ్రెండ్లీగా, బిజినెస్ ఫ్రెండ్లీగా ఉండగలిగే స్కోప్ క్రియేట్ అవ్వగలిగితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఓకే. అంటే ఈ 2 సినిమాలు 3వ సినిమాకి వచ్చినప్పుడు మీరు కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్తోనే వచ్చారా? డెఫినెట్లీ ఇట్స్
నో ఐ మీన్ యా అంటే సినిమా క్వాలిటీలో ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు. బికాజ్ ఎనీథింగ్ అది పెద్దదవని చిన్నదవని క్వాలిటీలో సినిమా మేకింగ్ అవుట్పుట్ అనే దాని మీద ఎప్పుడు ఎక్కడ తగ్గకుండా ఇవ్వాలి అనేదే ద బెస్ట్ వీ విల్ గివ్. లేటర్ ఆన్ ఏంటంటే లైక్ ఐ సెడ్ ద ఈక్వేషన్స్ అనేది ఇప్పుడు కొంచెం సెక్యూర్గా జాగ్రత్తగా ప్రికాషనరీగా తీసుకొని ముందుకెళ్తున్నాం అంతే. గుడ్ అండి, రియల్లీ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you, thank you. Thank you, sir. గుడ్ లక్. అమర్దీప్ గారు ఇక్కడ అన్న అడుగుతున్నా, అమర్దీప్ గారు హాయ్ ఇక్కడ హాయ్ ఒక్క నిమిషం అమ్మా. హాయ్, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ వీ ద సీనియర్స్ హూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు క్వశ్చన్ యూ, బికాజ్ మీరు అంతా కష్టపడి ఈ సినిమా చేసి ఉంటారు, ఎంతతో హోప్ఫుల్గా చేసి ఉంటారు. కానీ వెరీ టిక్లింగ్ టైటిల్ సుమతి శతకం అంటే, సుమతి శతకం అనేది ఎన్నెన్నో సుభాషితాలని జీవన సత్యాలని మనకు చెప్పినటువంటి శతకం. దాన్ని పోయి ఇంత చక్కగా, ఎస్ వెరీ గుడ్ కాయినింగ్, కంగ్రాట్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. సుమతి అనే అమ్మాయి హీరోయిన్ కావటం, దాంతో వెరీ గుడ్ కాయినింగ్, కంగ్రాచులేషన్స్. Thank you, సినిమాలోనే చిన్న ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇది ఉంది. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. వీ డోంట్ హ్యావ్ జనరేషన్, యంగర్ జనరేషన్ పీపుల్ విల్ క్వశ్చన్ యూ బెటర్. ఆల్ ద మీరు యంగే బెస్ట్. సార్, థ్యాంక్ యూ. మీరు యంగే సార్. ఆఫ్ కోర్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ అమర్దీప్ గారు Ah. సార్, మనకి ఎక్కడ టాలీవుడ్లో వచ్చేటప్పటికి ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే షారూక్ ఖాన్, టెలివిజన్ నుంచి వచ్చిన షారూక్ ఖాన్ కానీ, కన్నడలో యష్ కానీ, టెలివిజన్ నుంచి వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనకి టాలీవుడ్ వచ్చేటప్పటికి టెలివిజన్ వచ్చిన సుధీర్ కానీ, ప్రదీప్ కానీ సినిమాలో ఆడని పరిస్థితి. ఏ బేసెస్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మీరు సినిమాలు చేస్తున్నారు. మనకి ఆదరణ టెలివిజన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆదరణ తగ్గుతుంది. ఎక్కడో సినిమా బాగున్నా కూడా ఆడియన్స్ వెళ్ళలేకపోతున్నారు. మన ఇంట్లో అబ్బాయి అమర్దీప్ కానీ, ప్రదీప్ కానీ, సుధీర్ కానీ, మన ఇంట్లో అబ్బాయి ఎక్కువ చూడలేకపోతున్నారు, ఆడియన్స్ రాలేకపోతున్నారు. దాన్ని దాటాలి అంటే అమర్దీప్ దగ్గర ఏమి ట్రాజిస్టిక్స్ ఉన్నాయి? స్టోరీ సార్, కథ. వాళ్ళ దగ్గర ఉన్నాయండి. వాళ్ళు తీసిన ప్రీవియస్ మూవీస్ కూడా మంచి సినిమాలే. సార్, అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు సార్. 10 ఇళ్ళలో నుంచి 4 ఇళ్ళు ముందుకు వస్తే ఆ 4 ఇళ్ళు తిరిగి వెళ్ళి ఒక ఇంటికి చెప్పినా కానీ మిగిలిన 10 ఇళ్ళు కూడా నా దగ్గరికే వస్తాయి సార్. సో నేను ఏదో చేసేసాను, ఈ రోజుతో నేను ఎగిసిపోతున్నాను, రాత్రి నా దశ మారుతుంది అనుకోనే ప్రతి ఒక్కరూ ఉంటాం సార్. కానీ నాకేంటంటే సార్, నేను సినిమాలు చేద్దామనే వచ్చాను, సినిమాలో ఉందామనే చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసుకున్నాను సార్. మనకున్న అప్పుడుకున్న కష్టకాలాలకి మనకు ఏదో చిన్న చిత్తగా చేసుకున్నప్పుడు మనం టీవీలోకి రావడం జరిగింది సార్. ఒక ప్రతి ఒక్కరు పెద్ద వాళ్ళైనా ఎవరైనా సార్, ప్రతి చిన్న అడుగులు వేసుకుంటూనే రావాలి, ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, ఒక గుర్తింపు నుంచి ఒక మంచి కథ పట్టుకోవాలి, ఒక కథ చేసుకొని మనకు అదే ప్రాణంగా చేశాను సార్. ఈ సినిమాకి నేను ఎందుకు రావాలి అనే ప్రతి ఒక్కరికి, ఈ సినిమా నేను ఎందుకు చూడకూడదు అనే దగ్గరికి అందరు ఆడియన్స్ వస్తారని నా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను సార్. సార్, ఒక్క దాంతోనే నాకు హిట్ రాదు, రెండో దాంతోనే నాకు హిట్ రాదు, మూడో దాంతో నాకు హిట్ రాదు. వచ్చింది దేనికి సార్? సినిమాకే కదా. సినిమా చేస్తూ ఉందాం, ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అవుతాను కదా సార్, అది చాలు సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. Shaili garu. థ్యాంక్ యూ. Shaili. Yeah, hi. Welcome to Tollywood. Hello. This is the first film you are doing, or did you do anything else before this? No, this is my first Okay. debut in Telugu. Okay. So, what you like most in this story? Which point engaged you to say yes for this project? He's saying- oh, well, I honestly got very connected to the character Sumati. So, this was a teaser. Like, the actual story is so beautiful. The twists and turns which we have in this movie is something I personally really got connected. The Sumati character, she's like a village girl, she's a teacher, and like very sweet. And of course, there are more surprises ahead. So yeah, that's the best thing. And also, I think when you have a good co-actors and you know the whole team supporting you, even that's add up a lot of things. So, Okay. yeah. All the very best. Thank you so much. అమర్దీప్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. బ్యాక్ టు బ్యాక్ చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్లకు వస్తూ ఉన్నారు, అటు అవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి. బట్ నాకు తెలిసి అన్నీ ఒకటేసారి వచ్చేస్తాయేమో రిలీజ్లకి. మేబీ. అండ్ ఇంకొక పక్క చూసుకుంటే యు ఆర్ బిజీ విత్ యాక్టింగ్ అండ్ యు ఆర్ బిజీ విత్ సమ్ డ్యాన్స్ షోస్ కూడా, బీబీ జోడీ కూడా చేస్తున్నారు కదా. హౌ యూ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్? ఏంటి అంటే ఏం చెప్తారు? కష్టపడకే కదండి వచ్చింది, ఇంకేం చేస్తాను, అది తప్ప నాకేం తెలియదు. పని అంటే ఒకటి నేను నమ్ముతానండి, పని లేనప్పుడు ఎంత బాధపడ్డాను, ఎంత డ్రై అయిపోయాను. అరే హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేనప్పుడు, పని వచ్చినప్పుడు పనిని ఎందుకు పోగొట్టుకోవాలి? ఏదైనా పని
ఓ దేవుడు ఇచ్చినప్పుడే చక్కదిద్దుకోవాలి. అదే ఫార్ములా నాది కూడా, అంతేనండి. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you అండ్ so much. మహేష్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. హాయ్ మహేష్ గారు. హాయ్ హాయ్ మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందండి ఇందులో? అంటే లైక్ ఇప్పుడు దాకా మిమ్మల్ని చాలా ఎక్కువ వరకు కామెడీ శాతంలోనే చూసాము. ఇందులో ఏమైనా డిఫరెంట్గా ఏమైనా ఉండబోతుందా? హౌ దిస్ సుమతి శతకం విల్ యాడ్ ఆన్ టు యువర్ కెరియర్ అంటే ఏం చెప్తారు? అంటే ఏంటంటే ఒక సినిమాలో కమెడియన్స్వి చాలా సీన్స్ ఉంటాయండి. బట్ ఎడిట్ టేబుల్కి వచ్చేసరికి ఫస్ట్ కట్ చేసేది మా సీన్లే. సో మాకేంటంటే సినిమా చేసినప్పుడు అరే ఈ సినిమాలో చాలా బాగుంటారు అన్న సీన్లు అనుకుంటాం. కట్ చేస్తే ఎడిట్ తర్వాత చూస్తే మాదేముండదు. పక్కన వాళ్ళు నువ్వు ఏదో ఉందంటే వాడు ఏం లేదంటే పోయిందిరా అనేలా ఉండేది. బట్ ఈ సినిమాలో ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది అమర్ గొప్పతనం ఏంటంటే అమర్తో పాటు చాలా క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే నా క్యారెక్టర్ పేరు వచ్చేసి బుల్రాజ్ అండి. 60 ఏళ్ళగా ఆ ఊరికి వాడే ప్రెసిడెంటు. ఆ ఊరిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాడే తీసుకుంటాడు. అందరినీ కూర్చోబెట్టి అందరితో మాట్లాడి. బట్ వాడి మాట ఎవడు విన్నాడు. సో అంటే నాకు ఎవడు రెస్పెక్ట్ చేయడు ఊర్లో. 60 ఏళ్ళ నుంచి నేను ఉన్నా కానీ నాకు ఎవడు రెస్పెక్ట్ చేయడు. ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే హీరోకి సంబంధించింది. హీరో నా దగ్గరికి వస్తాడు, నేను అడిగితే నాకు ఎవడు పలకడు. సో మేమిద్దరం కలిసి ఏం చేసామన్నది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా పేరుకు ఒక 40-50 సినిమాలు. బట్ ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్న సినిమాలు ఏంటంటే ఒక 5-10 మాత్రమే చెప్పగలము. వాటన్నిటిని మించి ఇది ఫస్ట్ పొజిషన్కి అయితే వస్తుంది. హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్, టీజర్ చాలా బాగుంది. సో టేస్టీ తేజ గారికి నాకు క్వశ్చన్ ఏంటంటే ఎందుకు యాక్చువల్లీ బ్లాక్మెయిల్ ఎందుకు చేశారు? ఈమెయిల్ చేస్తే అయిపోయేది కదా, బ్లాక్మెయిల్ ఎందుకు చేశారు? రియల్గా చెప్పండి. అంటే అమర్దీప్ గారు ఒకటి చెప్తున్నారు, తేజ డైరెక్టర్ ఫీలింగ్ ఒకటి ఏంటంటే చెప్తున్నారు. సినిమాలకు నేను కావాలి ప్రమోషన్కు, నాకు సినిమా వద్దా అని చెప్పి. అయ్యో బ్లాక్మెయిల్ అసలు ఏం జరిగింది మాకు తెలియాలి. బ్లాక్మెయిల్ ఏం చేయలేదు సార్. యాక్చువల్ ఫస్ట్ ఒకసారి వేరే వాళ్ళ క్యారెక్టర్ అనుకున్నారు, మళ్ళీ తర్వాత నా దగ్గరికి వచ్చింది, తర్వాత మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేసుకొని వచ్చింది, అంతే సార్. బ్లాక్మెయిల్ ఏం లేదు. టేస్టీ తేజ గారు ఓకే, ఆయన టేస్టీ తేజ గారు అంతే అన్న. థ్యాంక్ యూ అన్న. కంగ్రాట్స్ అండి. మీకే మిమ్మల్ని అడగకుండా ఎవరిని అడుగుతాను అన్న చెప్పన్న. రీసెంట్గా సినిమాల్లో ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక సినిమా బొమ్మ హిట్తో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో రన్ అవుతున్నారు. ఇప్పుడేమో సుమతి శతకం. ఏంటి ప్రమోషన్స్ కూడా చేస్తారా లేదా మూవీలో ఏమైనా యాక్ట్స్ కూడా చేస్తారా? అన్న అది ఇది అన్న, ఏదొస్తే అది చేయటం, వచ్చిందల్లా చేసుకుంటూ పోతామే అన్న. ప్రమోషన్స్ ఆబ్వియస్లీ ఫుడ్ వీడియోస్ ద్వారానే కాస్త జనాలకు తెలిసాను కాబట్టి అది ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్న. దాంతోపాటు ఇప్పుడు చిన్న అవకాశాలు వస్తున్నాయి, ఇవి కూడా సద్వినియోగం చేసుకుంటూ అట్లా పోతా ఉంటామే, వచ్చినాయి అన్నీ చేసుకుంటా. ఓకే, టేస్టీ తేజ గారు, భయ్యా సుమతి శతకం ఎవరు రాశారు సార్? సుమతి శతకం మా రైటర్ గారు రాశారు. ఇది కాదు, మెయిన్ సుమతి శతకం. అది తెలీదా నీకు? నాకు తెలుసు, ఆయన చాలా గొప్పవారు. అదే ఆయన పేరు చెప్పండి. వేమన గారేనా? అది వేమన శతకం. అవునా? ఎందుకు అడుగుతారు? బద్దెన చెబుతున్నాను. అది కాదు. సరే, ఈ సినిమాలో క్యారెక్టర్ డబ్బుల కోసం చేశారా, సినిమా యాక్టింగ్ నేను ప్రూవ్ చేసుకోవాలని చేశారా? డబ్బులు కాదు, ఇప్పుడైనా ఎవరైనా క్యారెక్టర్ ఇద్దాం చేసేస్తా. డబ్బులు మ్యాటరే కాదు, అవకాశం తర్వాత అడుగుదాం వేరే. ఓకే ఓకే కాదు, ఎవరు కాస్ట్ చేసినా ఇంకా తర్వాత పేమెంట్ తీసుకోరా మీరు? ఓకే అండి, క్యాష్ చేయండి, తీసుకోనండి. క్యాస్ట్ చేసినా నన్ను క్యాష్ చేయండి, నేనంది అమర్దీప్ రాదులే, ఊరికండి ఇప్పుడు గొడవ పడకండి నా మీద. అమర్దీప్ గారు, నేను మైక్ పట్టుకోండి, చేయబాల భద్రకి. ఓకే బ్రో, చాలామంది అంటున్నారు ఇలా టెలివిజన్ నుంచి వచ్చి సక్సెస్ కాలేదు, కానీ శివకార్తికేయన్ అని ఒక యాక్టర్ ఉన్నాడు, తను చూస్తున్నప్పుడు మీరు గుర్తొస్తారనమాట. అదే మిమ్మల్ని చూస్తున్నప్పుడు తను గుర్తొస్తూ ఉంటారు. మేబీ వర్కౌట్ అవుతాడేమో అని, ఎందుకంటే ఇప్పటి వరకు నేను బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని చూడలేదు. అండ్ వన్ మోర్ డౌట్ ఏంటంటే, టీజర్ అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన యాక్టర్లు ఆర్ కంటెస్టెంట్లు చాలా వరకు మెయిన్ లీడ్గా సక్సెస్ కాలేదు. సో మీకు ఎంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆడియన్స్లోకి వెళ్తుంది అనుకుంటున్నారు? అండ్ టీవీ ఆడియన్స్ని థియేటర్కి పుల్ చేయడం చాలా కష్టం. అదే యూట్యూబ్ వ్యూస్ వచ్చినంత ఈజీగా టికెట్లు తెగవు థియేటర్, ఇది నగ్న సత్యం. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బ్రో, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను బిగ్ బాస్ సంబంధం లేదండి. ఎందుకంటే నేను బిగ్ బాస్కి వెళ్ళిండేదే నన్ను ఛానల్ పంపించింది, నేను వెళ్ళా ఒక గుర్తింపు కోసం వెళ్ళాను తప్ప అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే నాకు ఏవో కొమ్ములు వచ్చాయి,
లేకపోతే నాకు ఏవో వచ్చేస్తాయి, 2-3 సినిమాలు వచ్చేస్తాయి, ఈ ఫేమ్తో జనాలు వచ్చేస్తారు, ఓట్లు వేసినంత ఈజీగా టికెట్లు తెగవు. రియాలిటీలో బతకడం నాకు బాగా తెలిసి నేను రియాలిటీలోనే బతుకుతాను. మీరు అన్నట్టుగా మొదటి రోజు తెగకపోవచ్చు. నా సినిమా అనేది మౌత్ టాక్ సినిమా. నా సినిమా మౌత్ టాక్ అండి. నేను చెప్తాను, ఈరోజు హాల్కి ఓ 10 మంది వస్తే ఆ 10 మంది ఇంటికి తిరిగి వెళ్ళి ఓ చాయ్ బండి దగ్గర ఆగో, లేకపోతే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ అరే ఆ సినిమాలో ఈ సీక్వెన్స్ బాగుందా, అరే ఆ సినిమాలో ఈ సీక్వెన్స్ బాగుందిరా అని మాట్లాడతారు తప్ప, అరే వాడు చంపేశాడ్రా, అసలు చితక్కొట్టేశాడ్రా హీరో గురించి మాట్లాడరండి. సినిమా గురించి మాట్లాడేదే సుమతి శతకం. చెప్పాను మీకు, ఇందులో నేను ఒక్కరిని చేసినది కాదు, మేమందరం కలిసి పనిచేసిన సినిమానే సుమతి శతకం. మీరు ఇంకోటి అన్నారు టీవీ ఆడియన్స్ని. టీవీలో నేను టెలివిజన్లో ఎలా అయితే ఫ్యామిలీస్కి కానీ జనాలకు కానీ దగ్గర అయ్యానో, ఎటువంటి కంటెంట్తో నేను దగ్గర అయ్యానో, అటువంటి కంటెంట్ కొద్ది కమర్షియల్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసుకొని బట్ క్వాలిటీలో ఏ విషయం తగ్గకుండా లావిష్గా తీసిన మూవీ సుమతి శతకం. నేను చెప్తున్నా కదండి, నా సినిమా మౌత్ టాక్ సినిమా. ఓపెన్గా ఉన్నాను. అదే అంటే సాక్షి నాగేశ్వరరావు గారు అన్నట్టు ప్రీవియస్గా ప్రదీప్ గారు, సుధీర్ గారు ఇలా టీవీ నుంచి చాలామంది మంచి కంటెంట్తో వచ్చారు, చాలా కష్టపడి ప్రమోషన్స్ చేశారు. బట్ ఆడియన్స్ని మాత్రం పుల్ చేయలేకపోయారు థియేటర్ వరకు. మేబీ అది టీవీలో వర్కౌట్ అవ్వచ్చు, ఓటీటీలో వర్కౌట్ అయ్యింది, కానీ మిలియన్స్ స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చినాయి, కానీ థియేటర్కి ఆడియన్స్ రాలేదు. సో దాని మీద క్లారిటీ కోసం అడిగాను. ఇది ఏం లేదు బ్రో, ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ చిన్న సినిమా, కంటెంట్ బాగుందా, 1-2 రోజులు టాక్ వచ్చిందా, ఆటోమేటిక్గా వస్తారు. అలా వచ్చేదే బ్రో. నేను ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా నమ్మి కష్టపడి నా ప్రాణం పెట్టి చేసిన సినిమా సుమతి శతకం. ఓకే, నిజం చెప్తున్నా. అంటే ఫన్నుకు ఫన్ ఉంది, నాకున్న స్కిల్ ఒక డ్యాన్స్, ఆ డ్యాన్స్కి డ్యాన్స్ ఉంది, కో ఆర్టిస్ట్తో కలిసి పనిచేసే ఒక ఫ్రీ ఉంది, నాకు ఫ్రీ హ్యాండ్ ఉంది. ఆడుకున్నాం డార్లింగ్. చెప్పాలంటే మాకు మా డైరెక్షన్ టీం ఇచ్చిన ఫ్రీడమ్కి ఆడుకున్నాం. సినిమాని కూడా అలానే చేసాం, కష్టపడి ప్రాణం పెట్టి చేసాం. మీరే చూడండి. ఐ విష్ అండ్ ఐ హోప్. థ్యాంక్ యూ. You'll get a మీరు అన్నారే blockbuster. శివకార్తికేయన్ గారు అని. శివకార్తికేయన్ గారు షోస్ యాంకర్ చేశారు, డ్యాన్స్ కాంపిటీషన్స్ చేశారు, ఈరోజు సినిమా వరకు వచ్చారు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళని చూసిన తర్వాతే మనకు ఆ ఫీలింగ్స్ వస్తాయి కదండి. ఇక్కడే ఆగిపోవాలని మనం ఏం అనుకోం కదా. ఏదో 2 అడుగులు వేద్దాం, కుదిరిందే అక్కడికి వరకు వెళ్తాం, లేదా ప్రయత్నిస్తూ ఉంటాం. ఫ్లాప్ అయినా సినిమా చేస్తాం, హిట్ అయినా సినిమా చేస్తాం. సినిమా ఆల్ ద బెస్ట్. మహేష్ విట్ట గారు సార్, మీరు ఇందాక మాట్లాడుతూ మంచి సినిమా తీస్తే జనాలు వస్తారు, అంతేగాని ప్యాన్ ఇండియా ఎక్కువ బడ్జెట్ పెట్టేసి ఎలా పడితే అలా తీసి రండి థియేటర్స్కి అని చెప్తే జనాలు రారు అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేశారు. అది ఏంటి, ఇండైరెక్ట్గా ఎవరికైనా కౌంటరా? ఇండైరెక్ట్ కాదండి, అంటే కాదు, ఒకనొక టైంలో బిగ్ బాస్ నుంచి వచ్చిన సోహిల్ గారు కూడా సో అలాగే ప్రసాద్ ఐమాక్స్ దగ్గర కొంచెం చాలా బాగా ఫీల్ అయ్యారు. సో ఇందాక మీరు మాట్లాడింది అక్కడికి లింక్ చేస్తే కొంచెం ఏమన్నా కౌంటర్ ఏమో అనుకున్నాను, దానికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? లేదు, దానికి దీనికి సంబంధమే లేదండి. ఏంటంటే ఒక కథకి పావలా బడ్జెట్ అయితే మనం 10 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలు రికవర్ చేసి మిగతా 5 రూపాయలు రాలేదు, జనాలు థియేటర్కి రాలేదు అనేది తప్పు. పావలా బడ్జెట్కి పావలా పెట్టేయండి, ఒక 50 పైసలు వచ్చినా కానీ అది ప్రాఫిటే కదా. అంటే సినిమా అన్నది ఇప్పుడు జనాలకున్న ఎంటర్టైన్మెంట్లలో లీస్ట్ ప్రియారిటీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ సినిమా. మనము ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ హిట్లు, వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్లు అయిన బాహుబలి కానీ, పుష్ప కానీ, దంగల్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఓన్లీ మన జనాభాలో 2% మాత్రమే థియేటర్కి వచ్చారు. ఓన్లీ 2 కోట్ల టికెట్లే దిగాయి. ఓన్లీ 2%. అంటే 100 మందిలో 2 మాత్రమే సినిమాకి వస్తారు. ఆ 2ని కూడా మనం బ్లేమ్ చేస్తే, ఆ 2 కూడా మానేసి ఏంటి మన పరిస్థితి, ఇండస్ట్రీ పరిస్థితి అది. సో ప్రతి ఒక్కరు థియేటర్కి రారు. అండ్ మాదేంటంటే కడప జిల్లాలో ప్రొద్దుటూరు అనే ఊరు. అక్కడ ఏంటంటే వారం మొత్తం బిజినెస్ చేసుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం షాప్ మూసేటప్పుడు షాప్లో పనిచేసే గుమస్తాకి 200 రూపాయలు డబ్బులు ఇచ్చి, అరే ఈవినింగ్ ఏదైనా సినిమాకి వెళ్ళరా, ఈ వారం రోజులు నువ్వు చేసిన పని అంతా మర్చిపో అని చెప్పి ఓనరు గుమస్తాకి 200 రూపాయలు డబ్బులు ఇస్తే వాడు థియేటర్కి వెళ్ళి 150 రూపాయలు టికెట్ పెట్టి 50 రూపాయలకు వాడు ఇంటర్వ్యూలు ఏదైనా తినేసి వాడు ఆ వారం పడ్డ కష్టం అంతా మర్చిపోయి వాడు నెక్స్ట్ రోజు నుంచి షాప్కి వచ్చినప్పుడు అబ్బాయి ఏమున్నాయన్న కామెడీస్ సినిమాలో అది ఇదని వాడు మళ్ళీ ఫ్రెష్గా చేస్తాడు. సో ఇలా ఒక సోర్స్ ఉంది. దాన్ని కూడా మనము వాడిని ఆడియన్ని థియేటర్కి తెప్పించి వానికి టార్చర్ పెట్టి వానికి ఇబ్బంది పెట్టి తూదినేమో వద్దురా అని చెప్పేసి వాడిని కూడా మనం థియేటర్ రాకుండా చేసి ఏంటి పరిస్థితి. అంతే. ఇప్పుడు 2 కోట్ల టికెట్లు తెగితే
హయ్యెస్ట్ కలెక్షన్, అంటే 2% థియేటర్కి వస్తేనే హయ్యెస్ట్ కలెక్షన్. ఆ 2%ని కాస్త, ఇప్పుడు 2%ని 20% తీసుకెళ్ళమనలే, ఆ 2% అన్న కాపాడుకుందాం అనేది మాది. సో ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి ఏంటంటే, ఓటీటీతో ఏదో డీల్ ఉంటుంది, ప్రీ అప్రూవల్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఏది పడితే అది తీసి అది థియేటర్కి వదిలేసి ఓటీటీకి ఇచ్చేసి తర్వాత ప్రెస్ మీట్లు పెట్టుకొని థియేటర్కి రావట్లేదు జనాలు, రివ్యూస్ ఏమో బాగున్నాయి అనేది కాకుండా మాకు అలాంటి ప్రీ బిజినెస్ ఏది లేదండి. సో ఈయన ఏంటంటే కథ నమ్మాడు, ఖర్చు పెట్టాడు. సో ఇది బాగుంది. నేను చెప్పేది ఏంటంటే, ఆడియన్స్ మీ తప్పేం లేదు, ఎందుకంటే రీసెంట్గా వచ్చిన సినిమాలకు 10 రూపాయలు పెడితే 100 రూపాయలు కలెక్ట్ చేసినట్టు కూడా ఉన్నాయి. అది నేను చెప్పేది అంతే. డైరెక్టర్ గారు, ఈ కథకి సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఏంటి? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ప్లస్ ఈ టైటిల్ ఇన్స్పిరేషన్ ఏంటి? సార్ ఇందులో రియల్ లైఫ్ అంటే ఏం లేదండి, మామూలుగా మనం ప్రతి ఊర్లోనూ చూసే కథనండి ఇది, ప్రతి ఊర్లో జరిగే స్టోరీ ఇది. సో ఇందులో ఏంటంటే అండి, అదే ఒక అందమైన అమ్మాయి వెనకాల పడడం అది కామనే, అది మనం చూసేదే. సో అది కాకుండా మనం ఏం కొత్తగా చెప్తాం అంటే, ఇందులో ఏం చూపించాలనుకుంటున్నాం అవన్నీ మనం సినిమాలో చూద్దామండి. సో ఈ టైటిల్ ఏంటంటే అండి, కొంచెం సుమతి శతకం అనేది కొంచెం మనకి ఎప్పటి నుంచో రెగ్యులర్గా వాడుతున్న పదం ఇది. ఎందుకో బాగుంది అనిపించింది, కథకు కూడా యాప్ట్ అవుతుందని చెప్పేసి మేము సజెస్ట్ చేశాను అంతే తప్ప దీంట్లో పర్టికులర్గా దానికి దీనికి అలాంటిది ఏం లేదండి. ప్రొడ్యూసర్ గారు, సార్ సాయి గారు, సార్ ఈ మధ్యన సార్ ఇక్కడ సినిమాలకి తక్కువ రేట్లు పెడుతూ 99 రూపీస్, దాని మీద ఎక్కువ ఫుట్ఫాల్స్ వస్తున్నాయి తక్కువ రేట్ పెట్టడం వల్ల. అంటే రిపీట్ ఆడియన్స్ ఏదైతే మనం ప్రీవియస్ మిస్ అవుతున్నామో పాస్ట్ 2-3 ఇయర్స్గా, ఒక సినిమా బాగున్నా కూడా టికెట్ రేట్లు చూసి ఒకసారి ఆగిపోయి ఓటీటీకి వస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ 99 రావడం, 150 రావడం, సో అందుబాటు ధరలో ఉండేటప్పటికి ప్రజలు మళ్ళీ రిపీట్లో వెళ్తూ బాగుంటే ఇంకోసారి చూద్దాం. సో థియేటర్కి ఫుట్ఫాల్స్ పెరిగేది రిపీట్ ఆడియన్స్ వల్ల. సో మీరు అదే మెయింటైన్ చేస్తారా లేదంటే? గుడ్ థింగ్ కదండి, గుడ్ థింగ్ కదా. పీపుల్ ఆర్ కమింగ్ టు వాచ్ ద ఫిలిం అండ్ వాళ్ళకున్న 2 అవర్స్ని ఎంజాయ్ చేయాలనే వస్తున్నారు. మనం ఆ స్కోప్ ఇవ్వాలి, మనం వాళ్ళ మీద భారం పెట్టకూడదు, వాళ్ళకి స్కోప్ ఇవ్వాలి అనేది. బికాజ్ ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ అగైన్ బడ్జెట్ అండ్ ఫార్ములా, బిజినెస్ ఫార్ములా బట్టే నడుస్తుంటుంది. సో మన దానికి ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి విల్ డూ దట్, నో ప్రాబ్లం. డైరెక్టర్ గారు సార్ ఇక్కడ సార్, సో అంటే ఈ సినిమా మాకు కంప్లీట్ ఒక ఎంటర్టైన్మెంట్లో ఉన్న లవ్ స్టోరీ ఉంది బ్యాక్ ఎండ్లో, అండ్ ఇంకా ఎలాంటి ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి? ఎందుకంటే అక్కడ అమ్మవారు విగ్రహం ఒకటి క్యారీ చేస్తూ ఉంది. అవును సార్. సో డివైన్ ఫిలిం లాగా ఏమన్నా ఉంటుందా టచ్? అంటే అది సినిమా చూసి మీరు చెప్తే బాగుంటుందని నా ఫీలింగ్ సార్. అంటే నేనే ఓపెన్ చేస్తాను అనుకోండి, అంటే ఇంకా ఆడియన్కి మనం ఏమి ఉంచుతాం. సో లవ్ ఎమోషన్ అయితే ఉన్నాయండి. సో మిగతావి మీరు ఆడి ఫాస్ట్లో చూసారు కదా, అది మీరు థియేటర్లో చూసి మీరు మాకు చెప్పాలండి. ఎందుకంటే మీరే కదా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేది. మీ మీడియా సపోర్ట్ ఉంటేనే కదండి మేము కూడా కొంచెం పబ్లిక్లో మా సినిమా ఒకటి ఉంది, ఇది ఇలా ఉంది అలా ఉందని చెప్పేది మీరే, కాబట్టి మీరు చూసి చెప్పండి. సో చూసిన తర్వాత మీరు చెప్తే నేను ఓహో ఇలా చేశానా అని నేనే ఫీల్ అవుతా హ్యాపీగా. అమర్దీప్ గారు, అంటే ఇందాక రవితేజ గారు రిఫరెన్స్ కొంచెం వాడాను అన్నట్టు మాట్లాడారు. సో బేసిక్గా అంటే చిన్నప్పటి నుంచి మనం ఒక హీరోని చూసి పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డిక్షన్ కానీ వచ్చేస్తాయి. సో దాంట్లో తప్పులేదు. బట్ అది కంటిన్యూ అవుతూ ఉంటే జనాలకు కూడా ఆల్రెడీ రవితేజ ఉన్నాడు కదా, ఇంకో రవితేజ ఎందుకు అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. సో అలా ఈ సినిమా చేస్తున్నప్పుడు వాట్ ఎవర్ ఏదైనా, సో దాంట్లో నుంచి తప్పించుకుంటాం అంటే కొంచెం ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ, సో రవితేజ గారి లాగా చేయకూడదని ఇలాంటి కొంచెం టాస్క్ కొంచెం కష్టంగానే ఉంటాయి కదా. సో ఏంటి ఎలాగ మేనేజ్ చేసారు? రవితేజ గారు అమితాబ్ బచ్చన్కి వీరాభిమాని. ఆయన బాడీ లాంగ్వేజ్ తీసుకోరు, డైలాగ్ డెలివరీలో ఎక్కడో చోట వాడతారు. నేను ఎవరు ఏమన్నా, ఆల్రెడీ ఉన్నాడు కదా నువ్వు ఎందుకన్నా, నువ్వు పో అన్నా, నేను రవితేజ గారి ఫ్యాన్నే. ఆయన చెప్పినట్టుగా నేను చెప్పట్లా, నా బాడీ లాంగ్వేజ్లోకి రవితేజ గారి చిన్న చిన్న స్టైల్స్ ఉంటాయి కదా, పంచ్ అప్పుడు కానీ, పంచ్ డైలాగులు వేసేటప్పుడు కానీ, వాకింగ్ స్టైల్స్ కానీ ఏవైనా చిన్నది తీసుకుంటా. బట్ కనిపించేది నీకు అమర్దీపే, కానీ ఎక్కడో తెలియని ఒక రవితేజ గారి చిన్న మిక్స్ అయితే నేను తీసుకుంటాను ఆబ్వియస్లీ. అంతెందుకు డార్లింగ్, తమిళనాడు మొత్తం రజనీకాంత్నే ఫాలో అవుతున్నారే, ఆయన స్టైల్నే ఇప్పటికీ ఫాలో అవుతున్నారే ఎంతోమంది. ఎందుకంటే లెజెండరీస్ ఆర్ లెజెండరీస్. ఎప్పుడు తప్పు కాదు, ఎందుకంటే ఒకరి మార్గంలో నడవడం తప్పు కాదు, అదే మార్గంలో ఆయన ఎలా ఉంటే అలానే పోవడం తప్పు. ఆయన చూపించిన మార్గాన్ని ఎంచుకొని ఓకే చిన్న చిన్న చేంజెస్ చేసేసుకుంటూ మన బాడీ లాంగ్వేజ్ని కొత్తగా అలవాటు చేస్తా.
చూస్తావుగా చందు, చాలా ఉంది, చెప్పాను కదా, చాలా ఉంది ఇంకా. నీకు ఎక్కడ ఎక్కడో ఒక చోట అలా అలా నీకు ఒక కొన్ని సీన్స్లో నీకు అలా కనిపిస్తుంది అంతే. ఇంకా ఏం కనపడలేదు నీకు ట్రైలర్లో. ఇందాక ఆయన అడిగినట్టుగా ఆ విగ్రహానికి సంబంధించిన ఆన్సరు, దాని గురించి చాలా వరకు మీకు ట్రైలర్లో తెలుస్తాయి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చందు. అమర్ గారు, అమ్మా, మీరు టెలివిజన్తో పరిచయం అయ్యారు కదా, సో ఇప్పుడు మళ్ళీ 70mm స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. మళ్ళీ మీకు టెలివిజన్లో మంచి ఆఫర్ వస్తే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? లేదమ్మా, లేదా? అది అంటే అక్కడ చెయ్యకూడదు అనుకొని నేను చాలా వరకు 2 years నుంచి ఏవి ప్రాజెక్ట్స్ చేయకోకుండా నన్ను నేను ఓకే కొన్ని ఫినాన్షియల్గా డౌన్ ఉన్నా ఏదున్నా, సో నాకు ఆబ్వియస్లీ నో తేజు సపోర్ట్ ఉంది కాబట్టి, సో బ్యాక్ బోన్గా కొద్దిగా, సో మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి, ఏదో అలాగా ఒక దాని మీద కూర్చున్నప్పుడు శ్రద్ధగా దాని మీదే ఫోకస్ చేయాలి అని చెప్పి సినిమా గురించే ఫోకస్ చేస్తూ కష్టపడుతున్నానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు, కానీ ఒక్క మాట చెప్పాలి అందరికి, నిజంగా వచ్చిన మీరందరూ టీజర్ బాగుందని చెప్పడంతోనే నిజంగా నాకు ఈ నొప్పి కూడా కనపట్లేదు. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ 60 years నుంచి సర్పంచ్గా ఉన్నాను అని అన్నారు కదా, సో మీ లుక్ చూస్తుంటే 60 years అన్నట్టు లేదు. 60 years నుంచి నేను కాదండి, మా ఫ్యామిలీ. ఓకే, మా అదొకటే ముత్తాత doubt. డీలింగ్ చేసుకుంటాడు ఊర్లో. అంటే మీరు ఇందాక అన్నారు కదా 60 years నుంచి అని, సో ఫ్యామిలీని మెన్షన్ చేయలేదు 60 కదా. years నుంచి మా ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది ఊరి ప్రెసిడెంట్ అనేది. ప్రొడ్యూసర్ గారు, సార్ ఇది థర్డ్ మూవీ, నెక్స్ట్ లైనప్లో మూవీస్ ఎట్లా ఉన్నాయి? ఇది 3వ సినిమా మీది? రెండోది. ఓకే, సెకండ్ది. నెక్స్ట్ లైనప్లో మూవీస్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? నెక్స్ట్ పొలిటికల్గా మీరు ఏమైనా కంటెస్టెంట్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా, ఆలోచన? అంటే ప్రాజెక్ట్ టు ప్రాజెక్టేనండి, నో రష్. నేను రష్గా వెళ్ళట్లేదు. ఓకే, ఒకటి అయిపోయాక ఒకటే థింకింగ్లో ఉంది. సో పొలిటికల్ అంటే ఇట్స్ టూ ఫార్, గాడ్ విల్ డిసైడ్. ఓకే. డైరెక్టర్ గారు, సార్ టీజరు ట్రైలరు మెప్పించినంత సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతుంది ప్రెజెంట్. అంటే చూసుకుంటే బాగా ఈ సీన్ కూడా ఆడియన్స్ మంచిగా ఎంగేజ్ అవుతారు అంటే సినిమాలో ఏ సీన్ అని చెప్పొచ్చు? ఇంటర్వెల్లా, క్లైమాక్సా, స్టార్టింగ్? అంటే సార్ మనం ఒక సీన్ అని చెప్తే మిగతా సీన్లు మనం డౌన్ చేసినట్టే కదండి. ప్రతి సీన్ కూడా చాలా బాగా రాసామండి. సో అలాగని నాకు అన్ని సీన్లు ఇష్టపడే కదండి ఇష్టపడి రాసాం కాబట్టి ఆయన కూడా చెప్పాము, తీసాము. సో ప్రతి సీను బాగుంటుందండి. అది మీరు చూసి చెప్పండి మాకు. ఓకే. అప్పుడు ఎందుకంటే మీరే కదా ఆడియన్స్. ఓకే, సో మీరు చెప్తేనే బాగుంటుంది. ఓకే. అమర్దీప్ అన్న, రవితేజ గారి ఏమైనా సాంగ్స్ కానీ దీంట్లో ఏమైనా చేసే ఏమైనా ఉంటుందా? డాన్స్ కానీ? లేదు, డాన్స్లో నా మార్కే ఉంటుంది, అక్కడ వేరే ఏ మార్క్ కనపడదు. అలా ఏం లేదు బ్రో, నిజంగా అటువంటి అవకాశం వస్తే నిజంగా హ్యాపీయే. నిజంగా ఛాన్స్ వస్తే ఈసారి చూడండి సార్, ఏదైనా ఉంటుంది రవితేజ గారి సాంగ్. నాకు అంటే టేస్టీ తేజ అన్న, తేజ అన్న, జలసీ ఫెలో. థ్యాంక్ యూ సో. అంటే బైక్ది ఒక వీడియో రిలీజ్ చేశారు లాస్ట్ టైం మీరు, ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటే ఆయనకి అసలే చెయ్యి బాగాలేదు కొంచెం. చెయ్యి బాగున్నప్పుడు కాదయ్యా, ఆల్రెడీ షూట్లో సీన్, అది సాంగ్లో షూట్ ప్రాక్టీస్ చేసాడు, నన్ను ఎక్కించుకొని ఎట్లా నడపాలని చెప్పి కనపడలేదని చెప్పి సీన్ తీసి. మరీ మీరు ఫ్రంట్ ఎలా ఎక్కుతారన్న పాపం, ఆయన చూస్తేనే అలా వెనక ఎక్కితే పట్టం కదయ్యా, అంతే. బ్రో ఫ్రంట్ ఎక్కేది వదిలే, వాళ్ళిద్దరు కలిసి నా బండి ఎక్కారు, నేను వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని వదిలే. ఒక ఎపిసోడ్ ఉంటుంది, వాళ్ళిద్దరు నా బండిలో ఉంటారు. పాపం ఆయన ఫ్రంట్ డ్యామేజ్ అయింది అప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన మీడియా వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ ఫర్ అవర్ టీజర్. ఇదిగోండి మన ప్రొడ్యూసర్ గారు టీజర్ ఒకసారి మళ్ళీ ప్లే చేస్తారు, చూడండి వాళ్ళు చూడండి.